సో దీనికి ఇంగ్రీడియంట్స్ ఏమేమి కావాలో చెప్పండి. మైదా, షుగర్, ఇలాచి, ఆయిల్. ఓకే, అంతే. సో చెప్పండి తయారీ విధానం ఎలా. ఫస్ట్ మైదా పిండిని బౌల్లో మిక్స్ చేసుకొని చపాతీ పిండి లాగా కలుపుకోవాలి. దాన్ని చపాతీ లాగా చిన్న చిన్నగా చేసి షాక్తో షేప్ పూ లాగా షేప్ చేసి ఫ్రై చేయాలి. నెక్స్ట్ పాకం పట్టుకొని పాకం. ఓకే ఓకే, సో స్టార్ట్ చేద్దామా. ఓకే, ఫస్ట్ మిక్సింగ్ బౌల్ కోసం. ఓకే, ఇందులో కొంచెం లైట్గా ఆయిల్, కొంచెం వాటర్. ఓకే, సో ఈ స్వీట్ ఎక్కడ నేర్చుకున్నారు. మా మదర్. మీ మమ్మీ గురించి చెప్పండి మాకు. మా మమ్మీ లేరు. ఓకే, ఆవిడ గుర్తు చేసుకోండి ఏదైనా మంచి మెమరీ. ఇప్పుడు వంట చేస్తుందంటే మా మమ్మీ, ఈ రెసిపీకి అయితే మా మదర్. అవునా. తను బాగా చేస్తుంది ఇది, తన దగ్గర నుంచి నేను నేర్చుకున్నాను. ఇంకేమేమి వంటలు నేర్చుకున్నారు అమ్మగారి దగ్గర నుంచి. ఆల్మోస్ట్ నార్మల్ డైలీ వంట అంతా మా మదర్. ఇక ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్కి యూట్యూబ్కి వచ్చి డిఫరెంట్ టైప్ స్నాక్స్ కావాలి అని అంటే ఇంకా నా వంట. సో ఎప్పుడు నవ్వడం వెనకాల మీ సీక్రెట్ ఏంటి. ఏమీ లేదండి, హెల్తీగా ఉందాము అనేసి. హెల్తీగా హ్యాపీగా. ఎప్పుడూ ఉంటాయి ప్రాబ్లమ్స్, నవ్వితే కొంచెం రిలాక్స్ ఉంటుంది అనేసి. కరెక్ట్. సో ఎలా డీల్ చేయాలి ప్రాబ్లమ్స్ తోటి చెప్పండి. ప్రాబ్లమ్స్ డీల్ చేయాలి అని అంటే కొన్ని ప్రాబ్లమ్స్ షేర్ చేసుకుంటే సాల్వ్ అవుతుంది, కొన్ని ఏమో చేసుకోలేము, ఓన్లీ కొంతమందికే అన్నట్టు అనిపిస్తుంది. అప్పుడు అలా కొంచెం రిలాక్స్, కొంచెం ఓకే. సో మీకు అక్క చెల్లెళ్ళు అన్న తమ్ముళ్ళు ఉన్నారా. లేరండి, అక్క ఉంది, తను కూడా ఉండే. సో సండేస్ వస్తే ఏం స్పెషల్స్ ఉంటాయి మీ ఇంట్లో స్వాతి గారు. వెజిటేబుల్ బిర్యానీ అండి. బాగా ఇష్టమా బిర్యానీ అంటే. తింటారు. ఏమేమి వెజిటబుల్స్ వేస్తారు మీ బిర్యానీలో. ఆల్ వెజిటేబుల్స్. ఆల్. కాలీఫ్లవర్, క్యారెట్. కాలీఫ్లవర్ తక్కువ, క్యారెట్, బీన్స్, పొటాటో, పన్నీర్, ఓకే, మష్రూమ్, ఆల్ ఇన్ వన్. ఇది ఒక 10 minutes సైడ్ కి పెట్టుకోవాలా. దాని తర్వాత ఏం చేయాలి. తర్వాత నెక్స్ట్ షుగర్ పాకంకి సిరప్. సో ఏమేమి స్వీట్స్ బాగా చేస్తారు మీరు. స్వీట్స్ అంటే సేమియా, పరవాన్నం, గులాబ్ జామ్, రెగ్యులర్ బేసిక్ స్వీట్స్. బేసిక్. ఈ మోతీచూర్ లడ్డు అడుగుతాడు మా బాబు. మోతీచూర్ లడ్డు ఐ లవ్ ఇట్. చేస్తాను. అవునా, ఇంట్లో చేస్తారా. చేస్తాను. ఈజీనా కష్టమా. ఈజీ. అవునా, అంటే ఇంట్రెస్ట్ ఉంటే ఈజీ, కష్టం అంటే కష్టం, అట్లా. మనకు కావాల్సిన వాళ్ళ కోసం వంట చేసేటప్పుడు ఎంత కష్టమైనా బాగుంటది కదా. అవునండి, బాగా చేసేస్తాం త్వరగా. ఇది పాకం అవ్వాలా. వెయిట్ చేద్దాం ఒక 2 minutes. నెక్స్ట్ ఇప్పుడు ఆ పాకం మనకి అయ్యేలోపుగా చపాతీలాగా చేస్తాం. మీ ఫేవరెట్ స్వీట్ ఏంటి ఇంతకి. గులాబ్ జామ్. నాకు గులాబ్ జామున్ విత్ ఐస్ క్రీమ్. చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి. గులాబ్ జామున్ నాకు కూడా చాలా ఇష్టం అండి. ఆల్ టైమ్ ఫేవరెట్ గులాబ్ జామున్. ఓకే, ఆఫ్ కోర్స్ అన్ని స్వీట్స్ ఫేవరెట్ అనుకోండి, అది ఇది తేడా ఏం లేదు. గులాబ్ జామ్ ఇస్ ఆల్వేస్ స్పెషల్. కూడా అంటే నాకు చాలా ఫ్యాన్సీ స్వీట్స్ కన్నా మనం ఇంట్లో రెగ్యులర్ గా చేసుకునే సేమియా అనుకోండి, ఖీర్ అనుకోండి, రెగ్యులర్ గా బేసిక్ గా ఇంట్లో చేసుకుంటాం కదా, అవి చాలా బాగుంటాయి. అంటే ఇంకా మన ట్రెడిషనల్ చెప్పాలంటే బొబ్బట్లు కానీ ఇలాంటివి చాలా బాగుంటాయి. హోమ్ ఫుడ్ ఈజ్ బెస్ట్. అబ్సల్యూట్లీ అండి. పూరిలాగా చేస్తాం.
సో నెక్స్ట్ పూరిలాగా చేసుకున్న తర్వాత తర్వాత దాన్ని మనం ఫ్లవర్ టైప్ చేసుకోవాలండి. ఓకే. సో మీకు అసలు ఇంట్లో రెస్ట్ డేస్ ఎప్పుడు? అసలు వంట పని చేయకుండా ఏ పని చేయకుండా అసలు మీరు హ్యాపీగా లేజీగా అలా కూర్చున్న సందర్భాలు ఉంటాయి ఉండవండి? లేదండి, ఉండదు. ఎలా అండి ఎప్పుడు పని చేస్తూ ఉంటే? మరి ఆదివారం ఆడవాళ్ళకి సెలవు అని సినిమా కూడా వచ్చింది. కరెక్టే కానండి, తప్పదు కదా. మనం కూర్చుంటే ఇంకా ఇల్లు మరి నెక్స్ట్ డే డబల్ ఉంటుంది. దానికన్నా బెస్ట్ చేసుకోవటం బెస్ట్ కదా. అందుకనే రెస్ట్ అవసరం వద్దు. పిల్లలు ఇప్పుడు స్కూల్స్ ఓపెన్ అయితే ఇంకా తర్వాత రెస్ట్, ఇంకా స్కూల్ వెళ్ళిపోయాక వాళ్ళు అలా స్కూల్కి వెళ్ళిపోతే ప్రశాంతం. ఇది యాక్చువల్లీ అంటే సమ్మర్ హాలిడేస్ అంతా పేరెంట్స్ కి పెద్ద పరీక్ష. సమ్మర్ హాలిడేస్ అంతా కిడ్స్ ని మెయింటైన్ చేయడం వల్ల చేయకుండా. ఇప్పుడు ప్రెసెంట్ జనరేషన్ మొబైల్స్ ఎక్కువైపోయినాయి. అవును. ఎలా అండి, ఎలా కంట్రోల్ చేస్తున్నారు పేరెంట్స్? అసలు చేయట్లేదండి. అవునా? అసలు వినట్లేదు. మీ పాప మీ బాబు అడుగుతారా మొబైల్? మా బాబు బాగా చూస్తాడు. అవునా? ఏం చూస్తుంటాడు ఇంతకు మొబైల్లో? యూట్యూబ్ లో ఒకటి ఇంకా పోలీసువి, ఎక్కువ పోలీసు అదే అంటాడండి. పొలిటీషియన్ అవ్వమని చెప్పండి. వద్దండి, పొలిటీషియన్ మనం చూస్తున్నాం కదా, ఇంకా మళ్ళీ అసలు ఒక్కడు పోలీస్ అని అంటాడు. పోలీస్ ఏమోలేండి, సాయి కుమార్ లాగా మంచి పోలీస్ అవుతాడు. ఏమోనండి, చెప్పలేము. సాయి కుమార్ ఇప్పుడున్నది రేపటికే డెసిషన్ మార్చుకుంటున్నారు. అలాంటిది ఇప్పుడు వీటిని మనం ఫ్లవర్ షేప్. ఓకే. అన్ని ఫ్లేవర్స్ చేసుకొని ఆయిల్లో హీట్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రై. ఓకే. ఇప్పుడు పొంగిందండి ఆల్రెడీ. లేదు, ఇలా చేసాను పాకం. ఎందుకంటే మైదా పిండి కదా, త్వరగా ఫాస్ట్గా బాయిల్ అయిపోతుంది, కుక్ అవుతుంది అన్నట్టు, ఫ్రై అయిపోతుంది. అది రెడ్డిష్ వస్తే బాగుండదు, కొంచెం వైట్గా ఉంటేనే బాగుంటుందా? పాకం. పనస పువ్వు రెడీ. ఓకే. సో చూస్తున్నారు కదండి, పనస పువ్వులు రెడీ. టేస్ట్ ఎలా ఉంది స్వీట్ చూసి చెప్పేస్తాను. మీరైతే ఒకసారి తయారీ విధానాన్ని చూసేయండి. పనస పువ్వులు తయారీ విధానానికి కావాల్సిన పదార్థాలు: మైదా పిండి, పంచదార, యాలకులు. పనస పువ్వులు తయారీ విధానం: ముందుగా మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో మైదా పిండి, కొద్దిగా నూనె వేసి కలుపుకొని తర్వాత కొద్దిగా నీళ్లు పోసుకొని చపాతీ పిండిలా తయారు చేసుకోవాలి. ఇప్పుడు చిన్న చిన్న ఉండలుగా చేసి రోల్ చేసుకుని పనస పువ్వుల షేప్ లో కట్ చేసుకుని డీప్ ఫ్రై చేసి పంచదార పాకంలో కాసేపు నానబెట్టి డిష్ అవుట్ చేసుకోవాలి. అంతే, పనస పువ్వులు రెడీ.